హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక తెలంగాణ రాష్ట్రంలోని అగ్రికల్చర్ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ అండ్ వెటర్నరీ యూనివర్సిటీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల యొక్క నియామకాలు చేపట్టినట్టుగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. కాబట్టి సమాచారాన్ని ఇక్కడ చూసినట్టయితే మనం రాష్ట్ర వ్యవసాయ, ఉద్యానవన మరియు పశువైద్య విశ్వవిద్యాలయాల్లో తొలిసారిగా ఇంటర్వ్యూ లేకుండా 1000 ప్రొఫెసర్, అసోసియేట్ అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల యొక్క భర్తీకి రంగం సిద్ధమవుతుంది అంటూ ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని చూడవచ్చు. కాబట్టి ఇందులో చూసినట్టయితే అగ్రికల్చర్ యూనివర్సిటీలో 48 ప్రొఫెసరు, 148 అసోసియేట్ ప్రొఫెసరు, 370 అసిస్టెంట్ ప్రొఫెసర్ల యొక్క పోస్టుల చొప్పున మొత్తం 566. అంటే మనకున్నటువంటి ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్లో ఉన్నదో దానితో పాటు అనుబంధంగా ఉన్నటువంటి కాలేజెస్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ ఖమ్మం జిల్లా అశ్వరావుపేట కానీ, జగిత్యాల్లో కానీ, అదేవిధంగా ఉన్నటువంటి వరంగల్, సిరిసిల్ల, ఆదిలాబాద్, నిజామాబాద్ కాలేజెస్ అన్నింటిలో కలుపుకొని దాదాపు 566 పోస్టులు అనేటువంటివి మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నాయని చెప్తున్నారు. దాంతోపాటు ఉద్యానవన యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ ఏదైతే మనకు కొండ లక్ష్మణ్ బాబూజీ హార్టికల్చర్ యూనివర్సిటీ ఇక్కడ మెయిన్ క్యాంపస్ చూసినట్టయితే ఇక్కడ సిద్దిపేట డిస్టిక్ ములుగులో ఉన్నదో, సో అందులోన 17 ప్రొఫెసరు, 44 అసోసియేటు, అదేవిధంగా 79 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు మొత్తం కలిపి 140 పోస్టులు అనేటువంటివి ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి హార్టికల్చర్ ఇక్కడ వచ్చి 140. అదేవిధంగా పశువైద్య వర్సిటీలో ఏదైతే మనకున్నటువంటి పివి నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీలో మనకున్నటువంటి 235 పశువైద్య, అదేవిధంగా 20 డైరీ ఫార్మ్స్, అదేవిధంగా 39 మత్స్యశాఖకు సంబంధించిన ఫిషరీకి సంబంధించినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు అనేటువంటివి ఉన్నాయన్నట్టుగా. సో మొత్తంగా ఇక్కడ చూస్తే మనకు వెటర్నరీ దాంట్లో మొత్తం 294 పోస్టులు అనేవి ఉన్నాయి. మొత్తం కలిపేసి మూడింట్లో కలిపేసి 1000 పోస్టులు అనేటువంటి వాటిని భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ దానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఇంటర్వ్యూ లేకుండా వీటిని భర్తీ చేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. దీనికి అనుగుణంగా విధి విధానాల రూపకల్పన బాధ్యతల్ని ప్రభుత్వం అగ్రికల్చర్ యూనివర్సిటీకి అప్పగించింది. సో వీసీ జానయ్య దీనిపై నిపుణులతో చర్చించి ప్రతిపాదనలను రూపొందించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని చూడవచ్చు. కాబట్టి ఇక్కడ నియామకాలు ఏ విధంగా జరుగుతాయి అనే దాని మీద ఇక్కడ చూసినట్టయితే భర్తీకి ప్రతిపాదనలు ఇలా అని చెప్పేసి, సో ఇక్కడ చూసినట్టయితే విద్యార్హతలకు 50%, రాత పరీక్షకు 50% వెయిటేజ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అంటే రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, 50% వెయిటేజ్ దానికి. విద్యా అర్హతలు మనకున్నటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ అకాడమిక్ ట్రాక్ రికార్డు, తర్వాత మనం చేసినటువంటి ఫెలోషిప్ ప్రోగ్రామ్స్ కానీ, పిహెచ్డి, వివిధ జర్నల్స్లో చేసినటువంటి ఏదైతే ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కన్సిడర్ చేసుకొని మార్క్స్ అనేది కేటాయిస్తారు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి విద్యార్హతలకు గరిష్టంగా 50% మార్కులు అంటున్నారు. అంటే సో బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉంటే 10%, మాస్టర్ డిగ్రీ కలిగి ఉంటే ఇంకొక 15%, పిహెచ్డి కలిగి ఉంటే ఇంకొక 5%, అంతర్జాతీయ సంస్థల్లో ఫెలోషిప్ చేసినట్టయితే ఇంకొక 5%, గోల్డ్ మెడల్స్ ఏదైనా సాధించినట్టయితే 3%. అదేవిధంగా జర్నల్స్లో ఆర్టికల్స్ ఏదైనా జర్నల్స్లో ఇక్కడ ఆర్టికల్స్ని ప్రచురిస్తున్నట్టయితే దానికి ఒక 4%. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా ఆవిష్కరణలు, పేటెంట్లు కలిగి ఉన్నట్టయితే 4%, పరిశోధన సంస్థలో అనుభవం ఉన్నట్టయితే 4% అని చెప్పేసి మొత్తంగా గరిష్టంగా 50% ఆఫ్ వెయిటేజ్ అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి సో విద్యార్హతలు, క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ అచీవ్మెంట్స్కి ఉందన్నమాట. కాబట్టి సో రాత పరీక్షకి, రిటర్న్ ఎగ్జామ్కి 50% మార్క్స్. సో ఆ రకంగా నియామకాలు జరుగుతాయి అసిస్టెంట్ ప్రొఫెసర్లకు సంబంధించి. ఇంకా అసోసియేట్ ప్రొఫెసర్లకు సంబంధించి మనకున్నటువంటి ఐకార్ అండ్ యూజీసీ నిబంధనలు అనుసరించి విద్యార్హతలకు 80% మార్కులు. సో డెమో లెక్చరర్స్ అదేవిధంగా ప్రజెంటేషన్లకు కలుపుకొని, పరిశోధన ప్రతిపాదనలకు కలుపుకొని 20% మార్కులు అనేవి ఉంటాయి. సో ఆ రకంగా ఉందన్నమాట. అంటే రిటర్న్ ఎగ్జామ్ అనేది లేకుండా జస్ట్ యూజీసీ నిబంధన అనుసరించి విద్యార్హతలకు 80%, అదేవిధంగా మిగతా వాటికి అంటే సో డెమో లెక్చర్స్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ అకాడమిక్ విజన్ అండ్ అదర్ ఏదైతే పరిశోధనలు ఏవైతే రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అయితే చేసి ఉన్నారో సో దాన్ని బేస్ చేసుకొని 20% అనేటువంటిది ఇచ్చారనమాట. కాబట్టి ఆ రకంగా నియామకాలు చేపట్టినట్టుగా చెప్తున్నారు. కాబట్టి సో దీనికి సంబంధించి 1000 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే రావడానికి ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో దీనికి సంబంధించిన సమాచారం ఇంకేదైనా ఉన్నట్టయితే మన ఛానల్లో మళ్ళీ పోస్ట్ చేస్తాము. సో ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనకున్నటువంటి టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే సో డైలీ అప్డేట్స్ అనేటువంటివి మీకు అందించబడతాయి. సో థ్యాంక్ యూ, జై హింద్.